ఇంకనూ నా స్థితి మారలేదే, ఇంకనూ నా జీవితం మారలేదే, ఇంకనూ నా కుటుంబ స్థితి మారలేదే. ఈ రోజైనను నా జీవితం మారుతుందా? ఈ రోజైనను నా జీవితంలో ఓ అద్భుతం జరుగుతుందా అని ఆశిస్తున్న నీకు ఈ రాత్రి నీ ప్రశ్నలకు జవాబు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత అనేక సంవత్సరముల క్రిందట గుంటూరు ప్రాంతంలో ఓ కుటుంబం కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. చాలా దూరం, ఒక కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థించడానికి వెళ్ళాం. అక్కడి వెళ్ళి చూసిన వెంటనే ఆ కుటుంబంలోకి ప్రవేశించి కూర్చొని ఉన్నాము. ఓ యవన సహోదరి చాలా అందంగా ఉంది, మంచి చదువు చదివిన సహోదరి, చాలా తెలివితేటలు కలిగిన సహోదరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి చైర్లో కూర్చొని మేము ఉన్న సమయంలో మా పిల్లల్ని తీసుకుని వస్తాను బ్రదర్ అని చెప్పి తన యొక్క 2 పిల్లలు తీసుకుని వచ్చింది. 2 చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. ఆ 2 పిల్లలు తీసుకుని వస్తున్నప్పుడు పెద్ద సహోదరిని మొదట తీసుకుని వచ్చింది. చిన్న పిల్ల కాళ్ళు చేతులు నడవలేకపోతుంది. 2 కాళ్ళు అట్లే వంగిపోయి ఉన్నాయి, 2 చేతులు అట్లే వంగిపోయి ఉన్నాయి. నాలుకను బయటికి తీసుకుని వచ్చి నోరంతా చొల్లు కారుస్తూ ఓ మాట కూడా మాట్లాడే స్థితిలో ఆ చిన్న పాప వేదనతో వచ్చింది. ఆ తల్లి చెప్పింది, పాస్టర్ గారికి స్తోత్రం చెప్పండి. ఆ చిన్న పాప ఏమి తెలియలేని అమాయకురాలుగా 2 చేతులు వంగిపోయి అంటుంది. వేదనతో ఉన్నాను. 2వ పాపను తీసుకొని వచ్చింది. ఆ 2వ పాప కూడా అదే విధంగా ఉంది. ఆ 2వ పాప చిన్న పాప, ఆ పాప కూడా స్థితి కూడా అదే విధంగానే ఉంది. ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ మాకు ఉన్నది 2 కుమార్తెలు, 2 చిన్న పిల్లలు. సొంత మామనిచ్చి నాకు వివాహం చేశారు. చాలా సంతోషంగా ప్రారంభించిన మా జీవితం. 2 చిన్న పిల్లలు మాకు పుట్టారు. 2 అంగవైకల్యం, 2 జీవితాల్లో అంగవైకల్యం. ఎవరు తన యొక్క మాట సరిగా మాట్లాడలేని స్థితి, నడవలేని స్థితి, అంగవైకల్యం, కాళ్ళు చేతులు అంగవైకల్యం. వేదనతో కుమలితో ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ ఉన్నది 2 కుమార్తెలు, 2 కుమార్తెలు ఇదే విధంగా పుట్టారు. కట్టుకున్న నా భర్త సొంత మామ 2 పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో ఉన్న పిల్లలను చూసి ఇటువంటి పిల్లలతో ఈ కుటుంబంలో నేను ఉండలేనని చెప్పి అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కన్న తల్లి యవన సహోదరి, సుమారు 30 సంవత్సరములు మాత్రమే ఆ సహోదరికి, చిన్న వయసులోనే వివాహం చేశారు. 2 పిల్లలు పెట్టుకొని, బ్రదర్ ఓ తల్లిగా 2 పిల్లల్ని విడిచి నేను ఏ పనికి వెళ్ళలేకపోతూ ఉన్నాను. నా భర్త నన్ను చేయవిడి చేస్తాడు. బ్రదర్ 2 పిల్లలు అమాయకురాలు, మాట కూడా రాదు, సరిగా మాట్లాడలేరు, నడవలేరు. ఆ 2 ఇంట్లోనే పెట్టుకొని ఉండాలి. నేనంటూ ఎక్కడికి వెళ్ళలేను. ఇంజనీరింగ్ చదివాను బ్రదర్, ఇప్పటికి ఉద్యోగాలు చాలా వస్తూ ఉన్నాయి, కానీ చిన్న పిల్లలు పెట్టుకొని నేను ఏ విధంగా వెళ్ళగలను? అమాయకం. ఆ సహోదరి వేదన పడుతుంది. మా జీవితంలో ఉన్న ఈ వేదన ఎందుకు? మా కుటుంబంలో ఉన్న ఈ స్థితి ఎందుకు? దీనికి కారణం ఏంటి? తెలియడం లేదయ్యా. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. ఆ సహోదరి 2 పిల్లలను చూసిన వెంటనే మా హృదయాలు పగిలిపోయాయి. కలిసి ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, యేసయ్యా 2 పిల్లలయ్యా,
ఇద్దరు అంగవైకల్యంతో ఉన్నారు. ఇద్దరి జీవితాలు పాడైపోయాయి. వీరి కుటుంబంలో ఉన్న కార్యం ఏంటి అని అడిగినప్పుడు ప్రభు వేదనతో చెప్పాడు, నా కుమారుడా, ఈ కుటుంబంపై శాపం ఉంది. ఈ కుటుంబంపై శాపం ఉంది. శాపం పాపం గురించి బైబిల్లో ఉంది, కానీ ఈ శాపం గురించి ఎక్కువగా ఆలోచన చేసేది లేదే. ఈ శాపం అంటే ఏంటి అని చెప్పి ప్రభు దగ్గర అడిగాను. ప్రభువా, ఈ శాపమును గురించి అనేక రహస్యాలు నాకు చెప్పండి అయ్యా. ఈరోజు ప్రజల్లో, ఈరోజు అనేక స్థలాలలో సేవ కొరకే వెళుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా పలు చోట్ల కుటుంబాలు వేదన పడుతూ ఉన్నాయి. పలు చోట్ల కుటుంబాలు కన్నీరు విడుస్తున్నాయి. నా కుటుంబానికి ఇటువంటి స్థితి ఎందుకు వస్తూ ఉంది? నా కుటుంబానికి ఇంతటి దురస్థితి ఎందుకు వస్తుంది? వెళ్ళే చోటంతా ప్రభు చెబుతూ ఉన్నాడు, శాపం. నా ఈదర ప్రజల కొరకు ఈరోజు నా దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్న ఓ వాక్యం, శాపం నుంచి నా దేవుడు ఈరోజు మీ కుటుంబాలకి విడుదల చేయబోతున్నాడు. చేతుల కూడా ఏమేమో పరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా, నా యేసు ప్రత్యక్షంగా నాకు ఈ యొక్క మైదానములో తన శిలువలో తాను మోసిన శ్రమలతో, అదే గాయాలు, అదే వేదనతో, అదే స్థితిలో ఈ మైదానంలో నా యేసు దిగి వచ్చున్నాడు. ఎందుకో తెలుసా? నీ శాపాలు ఈ రోజు ఆశీర్వాదంగా మార్చడానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, శాపం అంటే ఏంటి? అయ్యా, పాపం గురించి సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు, కానీ ఈ శాపం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో దీని గురించి తేటగా వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీ కుటుంబాలలో ఒకవేళ ఏదో ఒక సంభవం వెంటనే రావడం, ఏదో ఒక రోగం, వ్యాధి వంటివి తరతరములుగా రావడం, వెంటనే ఏదో ఒక సమస్యలు, పోరాటాలు, కష్టాలు వెంటనే రావడం, తరతరాలుగా రావడం, ఏదో ఒక సంభవం మీకు, మీ పిల్లలకు వంశ పారంపర్యంగా ఏదో ఒక వ్యాధి కానీ, ఏదో ఒక సమస్య కానీ ఒకవేళ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే, ఏదో ఒక కార్యం, కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉన్నాను, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో కొంతమందికి తెలియకుండా ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కొన్ని కుటుంబాలు చూస్తే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కారణం లేకుండా యాక్సిడెంట్ జరిగి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఒకే రకమైన వ్యాధి కొంతమందిని పీడిస్తూ ఉంటుంది. ఈ రోజు చాలా మంది డాక్టర్స్ అంటూ ఉన్నారు, అయ్యా ఇది షుగర్ వ్యాధి, ఇది ఈ వ్యాధి, ఆ వ్యాధి, ఇది పారంపర్యంగా వస్తుంది అని చెబుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, పారంపర్యంగా, వంశపరంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం జరుగుతూ ఉన్నట్లయితే ఒకవేళ అది శాపమై ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మీరు అడగవచ్చు, దేవుడు ఆశీర్వదించే దేవుడే కదా, మరి ఎందుకు ఈ శాపం అని చెప్పి? ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఎవరు చదవకండి, దయచేసి గమనించండి. 1 నుంచి 15, 14 వాక్యాలు మీరు చూసినట్లయితే దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదముల గురించి వ్రాయబడి ఉంది. కానీ 15వ వాక్యము నుంచి చివరి వాక్యముల వరకు మీరు గమనించి చూసినట్లయితే బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క శాపాల గురించి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ ప్రక్క మన దేవుడు ఆశీర్వదించే దేవుడు నిజం, ఓ ప్రక్క మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిజం, కానీ మరో ప్రక్క ఆయన భయంకరమైన కోపం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మన జీవితంలో కూడా ఏదో ఒక కార్యం శాపంగా మారి మన జీవితంలో వెంటాడుతుందేమో. ఈ రోజు మనకు ఒక విడుదల ఇవ్వడానికి ఈ ఇతర ప్రాంతానికి నా యేసు శిలువతో, ఆ శిలువలో శ్రమలు అనుభవించిన అదే దృశ్యముతో మన మధ్య దిగి వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శాపమును గురించి బైబిల్ గ్రంథంలో
నుంచి మనం కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం. ఏ విధంగా ఈ శాపం వస్తుంది? నిర్గమకాండ 20వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని దయచేసి చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుదను. చేతకొట్టి దేవుని మహిమపరుస్తామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది, నీవు నేను ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. తండ్రుల దోషమును పిల్లలకును, పిల్లల పిల్లలకును 3-4 తరముల వరకు వారి యొక్క పాపాన్ని, వారి యొక్క దోషాన్ని విచారించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుందట? బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, పితరుల యొక్క పాపం 3-4 తరముల వరకు, పిల్లల పైన, పిల్లలకు పిల్లల పైన, అది 3-4 తరముల వరకు అది వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడగొచ్చు, అయ్యా మా తల్లిదండ్రులు చేసిన పాపానికి, వారు చేసిన అక్రమాలకు, వారు చేసిన పాపాలకు నేను ఏ విధంగా శిక్షను అనుభవించగలనని నీవు అడగవచ్చు. నీకు అర్థమయ్యే విధంగా నేను ఒక కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబం ఉందనుకోండి, భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి. భర్త తన యొక్క పని విషయమై బయట వెళుతూ వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బయట వెళ్ళిన సమయంలో తన భార్యను కాకుండా వేరే ఏదైనా ఒక వ్యభిచారితో అతడు సాంగత్యం చేసినప్పుడు ఆ సహోదరికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధి అట్లే ఆ సహోదరుడికి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఆ భర్త తన భార్యతో సాంగత్యం చేసినప్పుడు తన భార్యకు ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వారిద్దరికి గర్భఫలంలో పుట్టిన పిల్లలకు కూడా ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? సాధారణమైన ఒక వ్యాధికే అంత శక్తి ఉన్నప్పుడు పాపానికి ఎంత శక్తి ఉందని దయచేసి ఆలోచన చేసి చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు అనుకుంటూ ఉన్నారు, ఎవరో చేసిన పాపానికి నేనే విధంగా శిక్ష అనుభవించగలనని. బైబిల్ వాక్యంలో దీనికి తేటగా ఆధారాలున్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదాము హవ్వ పాపం చేశారు. ఓ చిన్న కుటుంబమే. దేవుడు చెప్పిన పండును తినకూడదని చెప్పిన పండును ఆజ్ఞాధికారము చేసి ఆ పండును తినిన వెంటనే పాపం వారిలో ప్రవేశించింది. తద్వారా ఏర్పడిన సంభవం ఏంటో తెలుసా? వారికి కలిగిన కుమారులు ఇద్దరిని గూర్చి వ్రాయబడి ఉంది, కాయను హేబేలు గూర్చి. కాయను అనే వ్యక్తి హేబేలు పైన ఈర్ష్య చెందిన వాడై అతనిని పొలంలో చంపేశాడు. హేబేలు యొక్క రక్తం పరలోకపు దేవుని వైపు చూసి మొరపెట్టిందని వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది. దాని వలన జరిగిన సంభవం ఏంటో తెలుసా? దేవాది దేవుడు దిగివచ్చి కాయను అనే ఈ వ్యక్తిని చూసి దేవుడు శపిస్తున్నాడు. కాయను దేవునికి విరోధముగా నీ సొంత సహోదరిని చంపిన రీతిగా అతని రక్తం ఈ పొలంలో మొరపెడుతూ ఉంది. నీవు చేసిన పాపము నిమిత్తం దానికి దండను అనుభవించాలని చెప్పి అతనికి ఒక దండను, భయంకరమైన ఒక శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఏంటా శిక్ష తెలుసా? నీవు సేద్యపరుస్తావు కానీ నీవు పంటను కోయలేవు. నీవు కష్టపడతావు, నీకు పంట దక్కదు. దేశ నెమ్మదిగా ఉంటావు, వేదనతో కుమిలిపోతావు. దేవుని శాపం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము హవ్వ మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ భూమికి శాపం వచ్చింది. ఎప్పుడు లేని రీతిగా ఈ భూమికి శాపం వచ్చింది. దేవుడు భూమిని శపించాడు. ఎప్పుడైతే భూమిని శపించాడో భూమిలో ముళ్ళ చెట్లు మొలిచాయని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదాము హవ్వ ద్వారా ఏర్పడిన ఆ యొక్క పాపము నిమిత్తం వచ్చిన శాపం, వారిలో కలిగిన ఇద్దరు కుమారులు ఒకడు చనిపోయాడు, మరి ఒకడు శాపానికి గురి అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకనూ మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు 2 రాజులు 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని దయచేసి చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా. చాలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ
చూస్తూ ఉన్నాం. ఓ దైవ సేవకుడిని గురించి వ్రాయబడి ఉంది. అతని పేరు గేహాజీ. ఎలియా అనే ఓ ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గర పనిచేస్తూ ఉన్న ఎలీషా రెండంతల ఆశీర్వాదం పొందాడు, రెండంతల కృపను పొందాడు. ఓ మహిమ కలిగిన సేవను పొంది సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క ఎలీషా గారికి పని చేస్తూ ఉన్న ఓ పనివాడిగా, ఓ సేవకుడిగా ఓ వ్యక్తి అతని దగ్గర పనిచేస్తాడు. అతని పేరు గేహాజీ. జరిగిన సంభవం ఏంటి? సిరియా రాజు నయమాన్ అనే ఓ వ్యక్తి కుష్ఠరోగంతో వ్యాధి పడుతూ ఉంటే, కుమిలిపోతూ ఉంటే అతనికి విడుదల కావాలని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ యొక్క ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన వెంటనే ఎలీషా అన్నాడు, యోర్దానులో 7 పార్లు మునిగి లేయి, నీ యొక్క వ్యాధి స్వస్థమవుతుందని చెప్పాడు. అదే విధంగా చేశాడు. వ్యాధి స్వస్థత అయింది. మంచిది. నయమాన్ అనే ఈ యొక్క వ్యక్తి తానుకు స్వస్థత జరిగిందని చెప్పి కానుకలన్నీ తీసి ఆ యొక్క ఎలీషా గారికి ఇస్తూ ఉన్న సమయంలో ఎలీషా అన్నాడు, నాకు వద్దు అని చెప్పి ఆ కానుకలను తీసుకోక అతన్ని పంపించేశాడు. ఈ నయమాన్ అనే వ్యక్తి సంతోషంగా స్వస్థపరచబడి తన రాజ్యానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఈ స్వస్థత జరిగింది, ఈ కార్యం జరిగింది, ఈ కానుకలు కూడా తీసుకోకుండా వదిలేసింది అన్ని గ్రహించిన ఈ సేవకుడు గేహాజీ అనే ఈ వ్యక్తి డబ్బు పైన ఆశ, ఆభరణాల పైన ఆశ, దుస్తుల పైన ఆశ, వెండి పైన ఆశ, ఏ విధంగా నేను కానుకలు తీసుకోవాలని ఆశతో తిరిగి అతడు పరిగెత్తు వెళ్ళాడు. ఎలీషాకు తెలియకుండా పరిగెడుతూ వెళ్ళాడు. నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నిలపండి. ప్రవక్తల శిష్యులు కొంతమంది వచ్చి ఉన్నారు, యవనస్తులు వచ్చి ఉన్నారు, వారికి మేము కానుకలు ఇవ్వాలని చెప్పిన వెంటనే వారి దగ్గర నుంచి కానుకలను రాబట్టుకుని తిరిగి వచ్చి ఎలీషా అంటున్నాడు, నీవు నయమాను దగ్గరకు వెళ్ళి ఆభరణాలు వెండి తీసుకుని వచ్చింది నాకు తెలియదనుకుంటున్నావా? దేవుడు చెప్పి నేను వద్దని చెప్పి పంపించానే, అదే డబ్బులు నీవు తిరిగి తీసుకుని వచ్చావే. డబ్బు పోయిన ఆశతో దేవుని మాటకు విరోధంగా నీవు పాపం చేశావే. డబ్బును దాచిపెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదని చెప్పి మౌనంగా ఉన్నావే. నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి వెంబడిస్తుంది. దేవుడి యొక్క శాపం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా తరువాత ఓ గొప్ప ప్రవక్తగా ఎలీషా వచ్చాడు. ఎలీషా తరువాత ఓ గొప్ప ప్రవక్తగా మార్చబడవలసిన గేహాజీ. డబ్బు పైన ఆశ, డబ్బు పైన ఈర్ష, ఏ విధంగా డబ్బు సంపాదించవలసిన దుస్థితి, మూఢమైన ఆలోచన, మృగము కలిగిన ఆలోచన అతని స్థితిని మార్చింది. శాపం నయమానుకు కలిగిన శాపం అతనికి వచ్చింది, అతని సంతతికి శాపం. నా ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు కోసం ఏ విధంగా నేను చేయొచ్చు అనుకుంటున్నావేమో, నా దేవుడు నీకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయమందు నా ప్రియ దైవజనుడా, యాజకుడా, సేవకుడా, నీతో కూడా నా దేవుడు చెబుతూ ఉన్నాడు, సేవ చేయడం ఆశీర్వాదకరం. ఆమేన్. నీతి నిజాయితీగా సేవ చేస్తే అది ఆశీర్వాదం. అంతేకాని డబ్బు కోసం అడ్డదారులో తిరుగుతూ ఉన్నట్లయితే నీ సేవకే అది శాపంగా మారుతుంది, నీ కుటుంబానికి అది శాపంగా మారుతుంది. ఇక్కడ కూర్చొని సహోదరి సహోదరుడా, డబ్బు కోసం ఎన్ని అడ్డదారులని తిరగొచ్చు అనుకోకు. డబ్బు కోసం ఎవరిని ఏ విధంగా మోసం చేయొచ్చు అనుకోకు. డబ్బు కోసం అడ్డదారులు తిరిగే వారికి శాపం వస్తుంది. ఆ దేవుని కోపాగ్నిలో నుంచి ఎవరు తప్పించలేరు. నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, 3-4 తరముల వరకు విచారించే దేవుడు విడవడు. ప్రియ సహోదరి సహోదరుడా, మా సత్యవేడు ప్రాంతంలో జరిగిన ఓ సంభవం ఆ హృదయాన్ని చాలా వేదన పరిచింది. ఓ మాంత్రికాలు చేసే ఓ సహోదరి, నాకు చాలా బాగా తెలిసిన ఓ సహోదరి, వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి, మాంత్రికాలు చేయడంలో చాలా తంత్రం, వేళ్ల కొలిది డబ్బులు సంపాదిస్తుంది, ఎవరికైనా మాంత్రికాలు చేస్తుంది. ఎన్ని కుటుంబాలు ఏ విధంగా నష్టపోయినా, ఎన్ని కుటుంబాలు ఏ విధంగా నాశనమైనా ఆ సహోదరికి అవసరం లేదు. తన చేతికి డబ్బు వస్తుందా చాలు, తన చేతికి డబ్బు వస్తుందా చాలు. డబ్బు పైన ఆశ,
భయంకరమైన మంత్రికాలు చేస్తూ వచ్చింది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆమెకు కలిగిన 2 కుమార్తెలలో పెద్ద కుమార్తెకి వివాహం అయ్యింది. 2 పిల్లలు పుట్టారు. మంచి అందం కలిగిన సహోదరి, చాలా తెలివైన సహోదరికి అకస్మాత్తుగా మతిస్థిమితం పోయింది. పిచ్చిదానిగా మార్చబడింది. ఆ సత్యవేడ ప్రాంతంలో దుస్తులు కూడా లేకుండా ఆ అందమైన సహోదరి దుస్తులు కూడా లేకుండా మతిస్థిమితం లేని స్థితిలో పిచ్చిదానిగా తిరుగుతూ ఉన్నది కళ్ళారా నేను చూశాను. అంతేకాదు, 2వ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె యొక్క జీవితంలో కూడా తన భర్త ఆమెను వదిలివేసి వెళ్లిపోయాడు. ఉన్నది 2 కుమార్తెలు, 2 జీవితాలు పాడైపోయాయి. ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి ఓ రోజు అడుగుతుంది, అయ్యా 2 కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల జీవితాలు పాడైపోయాయి. దీనికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. నాకు తెలుసు దీనికి కారణం శాపం. అది దేవుని యొక్క కోపం. డబ్బు కోసం ఎవరు ఎన్ని నాశనమైనా పర్వాలేదు, ఎవరు ఎంతమైనా ఏ విధంగా నాశనమైనా పర్వాలేదు అనే దుష్ట మృగమైన ఆలోచనలతో ఎన్ని కుటుంబాలు నాశనం చేశాము. విడవడు పాపం ఒకరిని విడవదు. తల్లిదండ్రుల యొక్క పాపం కుమారులపైకి వెంబడిస్తుంది. అది నా బైబిల్ గ్రంథం చెబుతున్న చట్టం. ఎవరు తప్పించుకోలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుంది? పితరుల యొక్క పాపం కుమారులు వెంబడిస్తుంది. 3-4 తరముల వరకు అది వెంబడిస్తుంది, ఎవరిని విడవదు. ఇక్కడ చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఒక కార్యం చెబుతూ ఉన్నాను. హోషేయ 4వ అధ్యాయం 6వ వాక్యం తేటగా చెప్పబడుతుంది. నీవు ఈ గ్రంథాన్ని మరిచిన ఎడలా నేను నిన్ను నీ పిల్లల్ని మరిచిపోతాను. దేవుడు అనుగ్రహించిన ఈ గ్రంథాన్ని నీవు మరిచిన ఎడలా నిన్ను నీ పిల్లలను నా దేవుడు మరిచిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ తండ్రి తల్లి, నీకో కార్యాన్ని చెబుతూ ఉన్నాను. ఈ రాత్రి సమయమందు క్రైస్తవుడా, నీ జీవితంలో ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? అయ్యా, బైబిల్ గ్రంథాన్ని చదవని క్రైస్తవుడా, దేవుడి దగ్గర ప్రార్థన చేయని క్రైస్తవుడా, నీతోనే నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం మార్చుకోకపోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ పిల్లల జీవితంలో మార్పు రాదు. ఆమేన్. ఈ రోజు పేరుకు క్రైస్తవులని చెప్పుకొని బైబిల్ గ్రంథాన్ని చదవని వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు? చాలా మంది. నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి తండ్రి, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నీవు ఈ గ్రంథాన్ని చదివి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది పేరుకు క్రైస్తవులుగా ఉండి ప్రార్థన కూడా చేయని వాళ్ళు ఎంతమంది? పేరుకు క్రైస్తవుడిని పేరు పెట్టుకుంటే చాలదు. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే నీవు ఈ గ్రంథాన్ని చదివే తీరాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబ ఆశీర్వాదం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ పిల్లల ఆశీర్వాదం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. నా బైబిల్ గ్రంథం సత్యం. వాక్యం తేటగా చెబుతూ ఉంది, నీవు ఈ గ్రంథాన్ని మరిచిన ఎడలా, ఈ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ దేవుణ్ణి మరిచిన ఎడలా, ఆ సత్య దేవుడైన యేసును మరిచిన ఎడలా నిన్ను నీ కుమారులను కూడా నా దేవుడు మర్చిపోతాడు. జాగ్రత్త. మొట్టమొదటిగా ఈ శాపం అనేది పితరుల యొక్క పాపం వల్ల వస్తుంది. రెండవది, ఈ శాపం ఏ విధంగా వస్తుందట బైబిల్ వాక్యంలో మనం చూడబోతున్నాం. దయచేసి సామెతలు 3వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. చాలు, వాక్యం తేటగా చెబుతూ ఉంది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా, చెప్పండి వెనకాల, యెహోవా శాపం వస్తుంది. తమిళ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, దుర్మార్గుడి యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. యెహోవా
శాపం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ రోజు నేను సత్యవేడు ప్రాంతంలో చుట్టూ ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళాను. నా యొక్క ఆత్మీయ సహోదరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ సహోదరుడు కుంటుకుంటూ వచ్చాడు. కాలు అవిటివాడై కుంటుకుంటూ వచ్చాడు. ఆ సహోదరుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే నేను నా యొక్క ఆత్మీయ సహోదరుని అడిగాను, సహోదరుడా ఇతను ఎవరి కుమారుడు అని అడిగాను. మన సంఘంలో ఉన్న సంఘ పెద్ద అయిన ఆ వ్యక్తి యొక్క కుమారుడు, ఆయనకు ఒకే ఒక కుమారుడు, మిగతా వారు కుమార్తెలు ఉన్నారని చెప్పాడు. అవునా, ఎందుకు ఈ విధంగా అవిటికాలుగా మార్చబడిందని అడిగాను. పుట్టుకతోనే ఈ విధంగా ఉన్నాడా అని అడిగాను. ఆ సహోదరుడు చెప్పాడు, లేదు బ్రదర్, 14 సంవత్సరాల వరకు అతడు మంచిగా నడిచాడు, మంచిగా పరిగెత్తాడు, చాలా బాగా ఉన్నాడు. 14 సంవత్సరాల తర్వాత అతని కాలు అవిటిగా మార్చబడిందని చెప్పాడు. అవునా అని ఆశ్చర్యపోయాను. అతను వెళ్ళిపోయిన కొద్ది సమయానికి ఒక పావు గంట అరగంట ఉంటుంది, మరి ఒక సహోదరుడు అదే రూపంలో ఉన్నాడు, అదే విధంగా కాలు అవిటి కాలు, అతడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. నేను అడిగాను, అయ్యా ఇతను ఎవరి కుమారుడు అదే విధంగా ఉన్నాడని అడిగాను. ఈ సహోదరుడు చెప్పాడు, ఇతను కూడా అతని కుమారుడే అన్నాడు. ఏంటయ్యా, ఇంతకు ముందే కదా నువ్వు చెప్పావు అతనికి ఒక కుమారుడే అని. అవును, అతని భార్యకు ఉన్నది ఒక కుమారుడే, కానీ ఇతడు అతని భార్యకు కుమారుడు కాదు, అతడు ఉంచుకొని ఉన్న దాని కుమారుడు అన్నాడు. ఏంటి, సంఘంలో పెద్దవాడా, సంఘంలో పెద్ద వ్యక్తి, అతనికి ఇంకొకరితో ఉంచుకొని ఉన్నాడా? ఆ సహోదరుడు చెప్పాడు, బ్రదర్ అతడు పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద, పేరుకు మాత్రమే అతడు క్రైస్తవుడు, అతడి చేయని సారాయి వ్యాపారం లేదు, అతడి చేయని దుర్మార్గపు పనులు లేదు, అతని జీవితం అంతా దుర్మార్గపు పనులు, అతని జీవితం అంతా వ్యభిచారం, అతని జీవితం అంతా పాడిన క్రైస్తవం. పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద, పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా చాలా మంది ఉంటున్నారు, అయ్యా నేను సంఘంలో పెద్దవాడిని, నేను పూర్వీకంగా క్రైస్తవుణ్ణి, నా తాత ముత్తాతలు అందరూ క్రైస్తవులే, గొప్పగా చెప్పుకుంటున్నావేమో. నీ జీవితంలో దుర్మార్గపు జీవితం ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుని వాక్యం విడవదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపాగ్ని ఎవరిని విడవదు, పాపం ఎవరిని విడవదు, అది శాపంగా మారుతుంది, శాపంగా మారుతుంది.